హే నిన్నే రాజు తరుణ్ పురుషోత్తముడు మూవీకి వెళ్ళాలనుకుంటున్నావా? ఇంకా నువ్వు పెట్టే టికెట్ కి వర్తా కాదా అనేది ఈ మూవీ రివ్యూ అయితే చూడు. రాజు తరుణ్ గారి పురుషోత్తం మూవీ అయితే మనకి 90mm రాడ్ ని ఉత్తముడుగా ఎక్కిస్తాడు. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడు భయ్యా. మూవీకి వెళ్ళి మీరైతే బలవకుండా అయితే ఉంటారు. మూవీ చూసిన తర్వాత ఎలా ఉందంటే ఒక సీరియలే బెటర్ అనిపించింది నాకు. అంత అవుట్ డేటెడ్ గా అయితే ఈ మూవీని అయితే తీసారు భయ్యా. నాకు ఈ మూవీ కంటే సంపూర్ణేష్ బాబు మూవీ చాలా బెటర్ అనిపించింది. ఇంకా ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఇరిటేటింగ్ గా ఉంది. సెకండ్ హాఫ్ కూడా ఆల్మోస్ట్ అంతే, చాలా బోరింగ్ గా అనిపించింది. మూవీలో పాజిటివ్ వచ్చేసి క్లైమాక్స్ భయ్య అంతే. నెక్స్ట్ నెగటివ్స్ చూస్తే స్టోరీ అనేది చాలా అవుట్ డేటెడ్ గా ఉంటది. మూవీలో విజువల్స్ అయితే నాకు సీరియల్ లో విజువల్స్ బెటర్ అనిపించింది. మూవీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అయితే చాలా లాగ్ తో అయితే ఉంటది నరేషన్. మూవీలో హీరోయిన్ కి హీరోకి ఒక సాంగ్ అయితే ఉంటది, డ్యూయట్ సాంగ్. ఆ సాంగ్ చూసిన తర్వాత ఎంత అవుట్ డేటెడ్ గా అనిపించిందంటే మన పాతకాలం సాంగ్సే బెటర్ అనిపించింది ఆ సాంగ్ చూసిన తర్వాత. ఆ ఫైట్స్ ఆ డైలాగ్స్ అయితే అసలు చెప్పాలా వద్దా అన్నట్టుగా అనిపించింది. నిజంగా ట్రైలర్ చూసాక రాజ్ తరుణ్ గారు ఒక మంచి కంబ్యాక్ తో అయితే మూవీని అయితే మనకి రీ ఎంట్రీ ఇచ్చారనిపించింది. బట్ సినిమాలో అదొక 1% కూడా మనకి మ్యాచ్ అవ్వదు. రాజ్ తరుణ్ గారి పర్ఫార్మెన్స్ అయితే ఏదో చేసాంలే బానే ఉంటదిలే అన్నట్టుగా చేసినట్టే ఉంటది అతని పర్ఫార్మెన్స్. డైలాగ్ డెలివరీ అయితే ఫైట్స్ లో అయితే అబ్బా నాయన ఎందుకులే అనిపించింది. హీరోయిన్ క్యారెక్టర్స్ అయితే నాకు అవసరమా అనిపించింది. ప్రకాష్ రాజ్ గారు గానీ రమ్యకృష్ణ గారు గానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే బాగానే లాక్కొచ్చారు మూవీని. ఇంకా బ్రహ్మానందం గారి క్యారెక్టర్ గానీ ఆయన కామెడీ సీన్స్ మూవీకి ప్లస్ అయ్యాయి. ఇంకా విలన్స్ క్యారెక్టర్స్ కూడా ఏదో ఉన్నామంటే ఉన్నాం అనిపించింది. ఫైనల్ గా మూవీ అయితే నాకైతే చాలా వరస్ట్ ఫీలింగ్ కలిగింది. నాకు ఎంత తలకాయ నొప్పి వచ్చిందంటే సీట్ లో నుంచి లేసి వెళ్ళిపోదామా అనిపించింది. బట్ ఎందుకంటే మనం రివ్యూ చేయాలి కాబట్టి ఇంకా నేను వెయిట్ చేసి మూవీ అంతా చూసి బలవంతంగా అయితే బయటకు వచ్చాను. ఇంకా ఈ రివ్యూ విన్న తర్వాత ఇంకా మీరు మూవీకి వెళ్ళాలో లేదో అనేది ఇంకా మీ చాయిస్. ఇది నా ఒపీనియన్ ఫ్రెండ్స్. మూవీకి అయితే 1/5 ఆనియన్స్ ఇవ్వడం కూడా ఎక్కువే అనిపించింది నాకు. కాబట్టి ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు ఫ్రెండ్స్.